అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాసిన పత్రికని మనం చూస్తే 3వ అధ్యాయము 18వ వాక్య భాగాన్ని ఒకసారి చదవండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు కూడా ఏడ్చుచు మీతో చెప్పుచున్నాను అని పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఆయన ఏమని రాస్తున్నాడు? ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సంఘానికి తెలియచేస్తున్న ఒక హెచ్చరిక ఏమిటి అంటే, ఏమంట? అనేకులు మీలో అనేక మంది క్రీస్తు శిలువకు శత్రువులుగా ఉన్నారు. అందుకు నేను కన్నీరు కార్చి ఏడుస్తూ ఈ విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను అని చెప్తున్నాడు. మనందరము శిలువకి శత్రువులుగా ఉన్నామంట. ఇది లోకస్తుల గురించి దేవుడు మాట్లాడలేదు. మనకేం తెలుసు అంటే, ఎవరు శిలువకు శత్రువులు అంటే లోకములో ఒక వర్గాన్ని మనం చూపిస్తూ ఉంటాం. వీరు శిలువకు శత్రువులు, క్రైస్తత్వం అంటే వీరికి పడదు, వీరే క్రైస్తత్వాన్ని వ్యతిరేకిస్తూ పాడు చేస్తున్నారు అని. ఇక్కడ మనం గమనిస్తే సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు, మీలో అనేక మంది క్రీస్తు యొక్క శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఒక్కసారి మనం గమనించండి. సంఘం ప్రభు రక్తంతో కడగబడిన సంఘం కదా, మరి క్రీస్తు శిలువకు శత్రువులుగా మరి ఎందుకుంటుంది సంఘం? ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. క్రీస్తుకు శత్రువులు కాదంట మనం, క్రీస్తు శిలువకు శత్రువులు. యేసుక్రీస్తు అంటే మనకి ఇష్టమే, యేసు ప్రభు అంటే మనకి ఇష్టమే. అందుకే ఆయన సన్నిధికి మనం వస్తూ ఉన్నాం. వచ్చిన మనం దేనికి శత్రువులము అంటే శిలువకు శత్రువులు మనం. అది లోకస్తుల గురించి ఇక్కడ మాట్లాడలేదు, సంఘం గురించి మాట్లాడుతూ మీలో అనేక మంది క్రీస్తు శిలువకు శత్రువులుగా ఉన్నారు అనే మాట హెచ్చరిస్తున్నప్పుడు జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. నీవో నేనో మనలో ఎవరము క్రీస్తుకి శిలువకి శత్రువులుగా ఉన్నామో పరిశీలన చేసుకోకపోతే చాలా నష్టము జరుగుతుంది అని వాక్యము తేటగా తెలియచేస్తూ ఉంది. ఏమిటి శిలువకి ఎలా శత్రువులు? మనం ఏ విధంగా శిలువకు మనం శత్రువులుగా ఉంటాము అనేది మనం ఆలోచించేస్తే, యేసు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చారు. వచ్చింది ఎందుకు అంటే మనందరి యొక్క పాప శిక్షని తను అనుభవించి కలువరి శిలువలో ఆయన ప్రాయశ్చిత్తము జరిగించి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఎందుకు ఆయన శిలువ మీదకి వచ్చాడు అంటే మనందరినీ కూడా పాప బంధకాల నుంచి విమోచించాడు. శిలువలో ఆయన చేసిన త్యాగం. ఇప్పుడు వచ్చిన ప్రభువుని ప్రేమిస్తున్నాం, కానీ ప్రభు యొక్క శిలువ ఉంది కదా, ఆ శిలువని మనం ఏం చేస్తున్నామంట? శత్రువులుగా ఉన్నామంట. ఎలా శత్రువులుగా ఉంటున్నాము అంటే, ఏ ఉద్దేశాన్ని బట్టి ప్రభు కలువరి శిలువలో మన కొరకు మరణించాడో మనము అదే పని కానీ మరలా చేస్తూ ఉన్నట్లయితే మనము శిలువకి శత్రువులు. ఉపయోగం లేదు. యేసుక్రీస్తు శిలువలో మరణించటం వలన మనకి ఇంకా ఉపయోగం ఏమీ లేదు. అందుకే శిలువకి శత్రువులు. యేసు ప్రభుని ఆరాధిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఆయన గురించి సువార్త ప్రకటిస్తున్నాం, అన్నీ మంచిదే. కానీ ఆ శిలువకి మాత్రం ఈరోజు సంఘములో అనేక మంది శత్రువులుగా ఉన్నారంట.
ఆయన ఎందు నిమిత్తం ప్రాణం పెట్టాడు అదే మరలా మనం చేసుకుంటూ వస్తున్నాం. దేన్నైతే ఆ పాపాన్ని ఆయన క్షమించి ఆయన మనందరినీ నీతిమంతులుగా మారిస్తే మరలా సిలువు ఆ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆ స్వభావాన్ని మనం మార్చుకోకుండా అదే మార్గంలో మనం ముందుకు కొనసాగుతూ సిలువుకి శత్రువులు అయిపోయాం. అనేక మంది ఈరోజు యేసు ప్రభు దగ్గరికి రాకుండా ఉండటానికి మనమే సిలువుకి శత్రువులు. ఎవరూ ఆపటం లేదు. మనం ఇదే ప్రవర్తన చేసుకుంటూ యేసు ప్రభు మంచివాడిని స్వార్థ ప్రకటించుకుంటూ యేసు ప్రభుని ఆరాధించుకుంటూ సిలువు శత్రువులుగా ఉన్నాం. సిలువు దగ్గరికి రారు. మన ప్రవర్తన, మన మాట, మన స్వభావం కానీ మారకపోతే ఇది యేసు ప్రభు సిలువు యొద్దకి, యేసు ప్రభు యొద్దకి ఎవరిని మనం తీసుకురాలేం. మనమే శత్రువులు అంటాడు కదా, మీరే అడ్డుబండ అంటాడు. దేనికి అడ్డుబండలమంట? మనం లోకంలో అనేక మంది యేసు ప్రభు దగ్గరికి రాకుండా ఉండే అడ్డుబండలుగా ఉంటాం. మనం ఎలా అడ్డుబండలో తెలుసా? మన సత్క్రియలు, మనం చేసే క్రియలు అవి సత్క్రియల, ఎలాంటి క్రియలో మనం పరిశీలించుకోకపోతే ఇవి సిలువుకి శత్రువులుగా మనమే ఉంటాం. అనేక మంది ప్రభు యొద్దకు రాకుండా మనమే అడ్డుబండలుగా ఉంటున్నాము అని ఇక్కడ వాక్యం తేటగా తెలియచేస్తుంది. ఇది సిలువుకి శత్రువులము అంటే. ప్రభువుని ప్రేమిస్తున్నాము అని చెప్పుకుంటున్నాం, దేవుడి మాటను మనం అంగీకరించాం. అయ్యా, మీ అందరి కొరకు నేను ప్రాణం పెట్టాను కదా, మీ అందరి కొరకు రక్తం కార్చాను కదా, మీ పాప క్షమాపణ కొరకే నేను పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చాను కదా, మరలా తిరిగి ఆ మార్గంలోకి మనం వెళ్ళొద్దు అని చెప్పాడు. మరలా అదే చేస్తున్నప్పుడు బైబిల్ చెప్తుంది, మరలా మరలా మీరు ఆయనను సిలువ వేయుచున్నారు. మరలా మరలా సిలువ వేస్తున్నామంట ఆయన. చూడండి, మీకు అర్థం కావటానికి గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్య భాగం చూడండి. ఇక్కడ పౌలు గారు ఒక చక్కని మాట తెలియజేస్తూ ఉన్నారు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని ఇక్కడ పౌలు గారు చక్కని ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఆయన అనే మాట ఏమిటి అంటే, నేను కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. యేసు క్రీస్తు ఎప్పుడైతే మన పాపాల నిమిత్తము సిలువ వేయబడ్డాడో మనం కూడా మన దోషాలు పాపము నిమిత్తము అప్పుడే మనం కూడా సిలువ వేయబడ్డాం. దేనికి సిలువ వేయబడ్డాం? పాపానికి సిలువ వేసాం మనం కూడా. అర్థమవుతుందా? యేసు ప్రభు మన పాపాల నిమిత్తమైన కలువరి సిలువలో ఆయన సిలువ వేయబడ్డాడు. మనం కూడా ఎప్పుడైతే మన పాపాల నిమిత్తం ఆయన చనిపోయాడో మనం కూడా పాపము విషయంలో మనం కూడా సిలువ వేయబడ్డాం. ఇక జీవించేది మనం కాదు, ఇంకా నా ఇష్టము, నా ఉద్దేశము, నా కోరిక, నా ఆలోచన ఇది కాదు. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను కూడా యేసుతో పాటు సిలువ వేయబడ్డాను. యేసు నా పాపాల నిమిత్తం సిలువ వేయబడ్డాడు. నేను కూడా ఈ దినము నుంచి నా పాపాల విషయంలో నేను కూడా సిలువ వేయబడ్డాను. ఇక జీవించేవాడును నేను కాదు. ఎందుకు? నేను సిలువ వేయబడ్డాను. నా పాపాలకి సిలువ వేసేశాను. ఇక నేను చెయ్యను, అబద్ధం ఆడను, మోసం చేయను, కపటంగా ఉండను, వీటన్నిటికీ నేను సిలువ వేసేసాను. ఇక నుండి జీవించువాడును నేను కాదు. నా ఆలోచనలు కాదు, నా ఉద్దేశం కాదు, నాకు నచ్చిన విధంగా నేను ఇక జీవించను. ఎవరైతే మరలా సిలువ వేసుకోకుండా మరలా తను నచ్చిన విధంగా తను చేసుకుంటూ వెళుతున్నారో వారే సిలువ శత్రువులు. వారే సిలువకి శత్రువులు. ఇన్ని ఆత్మీయంగా ఎదుగుతున్న మనం కూడా కొన్ని సందర్భాల్లో మన యొక్క జీవితంలో సిలువ వేసుకోకపోతే, మనం దేని కొరకైతే ప్రభు దగ్గరికి వచ్చామో, ప్రభు ఏదైతే వద్దు అంటున్నాడో దానిలో మనం కూడా సిలువ వేయబడాలి. ఇక జీవించేవారు మనం కాదు. ఇప్పటి వరకు మన ఇష్టానుసారంగా జీవించావు. భక్తుడు అంటున్నాడు, ఇక జీవించేవాడు నేను కాదు. ఎందుకయ్యా నువ్వు జీవించవు? నేను సిలువ వేసుకున్నాను. ఇక నా ఆలోచన, నా ఉద్దేశాలు ఇక ఏమీ కూడా లేదు, అన్నిటినీ సిలువ వేసుకున్నాను. ఇక నేను ప్రభు కొరకే
నేను ముందుకు జీవిస్తాను అని చెప్పాడు. ఎవరైతే ప్రభు ఆలోచన ప్రకారం కాకుండా తన చిత్తాన్ని ప్రకారం ఎవరైతే ఇంకా జీవిస్తున్నారో వారు సిలువుకి శత్రువులు. మరొక విషయాన్ని చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15 వాక్య భాగం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్య భాగం. జీవించువారు ఇక మీదట జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెను. ఏంటంట ఇక్కడ? జీవించేవారు ఇక మీదట అంటే నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత నీవు కూడా నీ పాపాల నిమిత్తం యేసు కలువరి సిలువలో ఆయన సిలువ వేయబడిన తర్వాత మనం కూడా మన పాపాల విషయంలో సిలువ వేసేయాలి. ఇక మనం కాదు, అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు ఆయన. జీవించువారు ఇక మీదట మనం కూడా రక్షణ పొందుకొని దేవాలయానికి వచ్చాం. మనతో ఆయన చెప్పే మాట ఏమిటి అంటే, ఇక జీవించే ఈ జీవితకాలం అంతా కూడా నీ కొరకు నీవు జీవించటానికి వీల్లేదు. నీకు నచ్చిన విధంగా నువ్వు జీవించడానికి వీల్లేదు. నీ కోరికలు నెరవేర్చుకోవటానికి వీల్లేదు. నీ చిత్తాన్ని జరిగించుకోవటానికి వీల్లేదు అని చెప్తున్నాడు. అందుకు అంటున్నాడు, జీవించువారు ఇక మీదట, ఇక నుండి రక్షణ పొందుకున్న దినము నుండి తమ కొరకు కాక, ఇక మన కొరకు కాదు ఈ జీవితం. ఇప్పటి వరకు మన కొరకు మనం జీవించాం. ఇక నుంచి జీవించవలసింది ఎవరి కొరకు అంట? మన కొరకు రక్తం కార్చిన, కలువరి సిలువలో మన కొరకు మరణించిన ఆయన కొరకు మన ఈ జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. అప్పుడు సిలువుకి మిత్రులమవుతాం. ఒకవేళ నీ చిత్తం కాదయ్యా, ఇంకా నా చిత్తమే జరగాలి అనుకుంటే సిలువుకి మనం శత్రువులము. అందుకే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు, మీలో అనేక మంది సిలువుకి శత్రువులుగా ఉన్నారు అని కన్నీరు కార్చి వేదనతో ఆ విషయాన్ని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఒకసారి పరిశీలన చేయండి. మనం నిజంగా ప్రభు కలువరి సిలువను తేరు చూడమని ఎందుకని మనం మాట్లాడేది తెలుసా? ఆ సిలువలో ఇదిగో ప్రభు నా పాపాలన్నిటినీ ఆ సిలువ వేసేశాడు. ఇక జీవించేవాడిని నేను కాదు, నా పాపాలన్నిటికీ సిలువ వేశాడు. నేను కూడా నా పాపాలకి సిలువ వేసుకున్నాను. ఇక నుండి ప్రభు మాట ప్రకారమే నేను జీవిస్తాను అని మనం తీర్మానం చేసుకోవాలి. అలా కాకుండా మనకు నచ్చిన విధంగా నడిచే ప్రతి ఒక్కరూ సిలువకి శత్రువులే. చూడండి ఒక్కసారి సిలువకి శత్రువులు ఎలా ఉంటారో ఒకసారి మన మూలవచనంలో మనం ఏం చదివాం? 3వ అధ్యాయం 18వ వచనం చదివాం, 19వ వచనం చదువుదాం. నాశనమే వారి అంతము. ఈ సిలువు శత్రువులు ఎలా ఉంటారో తెలుసా? ఒకవేళ ఇప్పటికీ కూడా రక్షణ పొందుకొని సిలువుకి శత్రువులుగా ఉండే వ్యక్తులు ఎలా ఉంటారో ఇక్కడ తెలియజేస్తున్నాడు. నాశనమే వారి అంతము. నాశనమే వారి అంతము. రేపు ముగింపు ఎలా ఉంటుంది అంటే నాశనమేనంట. వీరు రక్షణ పొందుకున్న వారే, యేసు ప్రభువును అంగీకరించిన వారే, బాప్తీసం తీసుకున్న వారే. వీరి యొక్క అంతము, సిలువుకి ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారి యొక్క అంతం ఏమవుతుంది అంటే నాశనము అని చెప్తూ వారు ఎలా ఉంటారంట? వారి కడుపే వారి దేవుడు. వారి కడుపే వారికి దేవుడు. ఎవరంట దేవుడు? వారి కడుపే. వారి యొక్క కడుపే వారి దేవుడు అంటే వారు తన యొక్క శారీరకమైన తృప్తి కొరకు, తన జీవితం కొరకు వారు బ్రతుకుతూ ఉంటారే కానీ దేవుడి కొరకు వారు బ్రతకరు. ఏ విధమైన చేతనైనా సరే నేను గొప్పవాడిని అవ్వాలి, లేదా నా సుఖాన్ని కలిగి ఉండాలి అని అన్నీ కూడా తన ఇష్టానుసారంగా తన కార్యక్రమాలన్నీ జరుపుకుంటాడు. అందుకే తన కడుపే
వారికి దేవుడు. అనుకున్న డబ్బులు వచ్చాయా, అనుకున్నగా నిద్రపోయామా, అనుకున్న విధంగా ఆహారం తిన్నామా, అనుకున్న ఉద్యోగం వచ్చిందా, అంతా కూడా తన యొక్క వ్యక్తిగత జీవితం గురించి ఆలోచిస్తాడు. తన కడుపే, అక్కడేమని రాశాడు, వారి కడుపే వారి దేవుడు. వారి కడుపే వారి దేవుడు. వారి దేవుడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? సిలువ శత్రువులు, సిలువకి శత్రువులు, వారి యొక్క అంతము నాశనము. వారు ఎప్పుడు ఎలా ఉంటారు అంటే తన కడుపే వారి దేవుడు. అనుకున్నది ఇది చేసుకుంటూ వెళ్ళిపోవాలి, దేవుడితో సంబంధం లేదు. ఎప్పుడూ కూడా తృప్తిగా తను పొగుడుకొని తను ఆనందించుకుంటూ తన కోరికలు తీర్చుకుంటూ తన చిత్తానుసారంగా జీవించేవాడు అని ఒక విషయం తెలియజేస్తున్నాడు. మరొకటి, వారు శత్రువులు, సిలువుకి శత్రువులు అనే వారు ఎలా ఉంటారంట? తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయిస్తారంట. సిగ్గుపడవలసిన పనులు యందు గొప్పగా నేను ఇలా చేశాను అని చెప్పుకుంటారంట. వారి శారీరకంగా భూ సంబంధంగా వారు కొన్ని టాలెంట్లు చూపించుకుంటూ వారి యొక్క ఆత్మీయ స్థితిలో క్షీణించిపోతున్న శారీరకంగా వారు డెవలప్మెంట్ని చూపించుకుంటూ వారు అతిశయిస్తారంట. అందుకే అక్కడ ఆ మాట రాస్తూ ఉన్నాడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. చూసారా, నేను ధనవంతుణ్ణి, నేను ధనము అభివృద్ధి పరుచుకుంటున్నాను. ఎలా అంటారంట వారు? నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదు. ఏమి అభివృద్ధి పరుచుకున్నాడంట? సిగ్గుపడవలసిన విషయాల్లో అతిశయిస్తూ ఉన్నాడు. ఆత్మీయంగా నేను బాగున్నాను, దేవుణ్ణి బాగా సంపాదించుకున్నాను, దేవుణ్ణి బాగా బలపడ్డాను అనుకోవటం లేదంట. ఈరోజు మనం కూడా లోకములో ఆత్మీయతలో దిగజారిపోయి దేవునికి దూరం అయిపోయి, నేనేదో గొప్ప ఉద్యోగం చేశాను, నేనేదో గొప్పగా నేను చదువుకున్నాను, లేదా నేను ఇది సంపాదించాను అది సంపాదించాను అని ఈరోజు ఆత్మీయుడు ఒకవేళ ఆలోచించేస్తే అవి సిగ్గుపడవలసిన విషయాలు అని దేవుడి వాక్యం తెలియచేస్తూ ఉంది. అందుకు ఆ మాట రాస్తూ ఉన్నాడు, నేను ధనవంతుడిని. ఒకసారి ఆ మాట చదవండి. నేను ధన సమృద్ధి చేసుకున్నాను, నాకేం కొదువా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మనందరి జీవితాల్లో కూడా సిగ్గుపడవలసిన విషయాలని గొప్పగా చెప్పుకుంటున్నాం. గొప్పగా చెప్పుకోవలసిన విషయాలు మన దగ్గర లేవు కనుక మనం ఈరోజు సిగ్గుపడవలసిన విషయాల్ని గొప్పగా చెప్పుకుంటున్నాం. మనం కూడా బాగా చెప్తాం. అయ్యా, మా పిల్లలు, చిన్న పిల్లల కాడి నుంచి మనం గొప్పగా చెబుతాం పక్కింటి వారికి, ఎదురింటి వారికి. మా పాప ఎలా ఉంటుంది, మా బాబు ఎలా ఉంటాడు, దీనిలో ఇది ఫస్ట్, దానిలో అది ఫస్ట్, లేదా అలా చేశాడు ఎలా చేశాడు అని. మరి రక్షణ పొందుకున్న కుటుంబం కదా, రక్షణ పొందుకున్న వారిం కదా, మనం ఆత్మీయతలో ఎంత ఎదిగాం? మనం చెప్పుకోవాల్సిన ఆత్మీయ స్థితి ఏంటి? దేని చెప్పుకుంటున్నాం? దేవుని పొగుడుకుంటూ ఉన్నాం. సిలువ శత్రువులు ఎలా ఉంటారు అంటే ఎప్పుడూ కూడా సిగ్గుపడవలసిన విషయాలను అతిశయించి చెప్పుకుంటారంట. అతిశయించవలసిన విషయంలో వారు సిగ్గుపడుతూ ఉంటారు. మరి ఇంకేమన్నాడు? సంబంధమైన వాటి యందే ఈ శత్రువులు, సిలువ శత్రువులు ఎలా ఉంటారు అంటే భూ సంబంధమైన వాటి యందే మనసు ఉంచుతున్నారు. మన మనసు అంతా వారిది ఏంటి అంటే భూ సంబంధమైన వాటి మీదే మనసు. రక్షణ పొందుకున్నా కూడా మరి మనసంతా కూడా భూ సంబంధం మీదే ఉంటుందంట. అందుకే వారి గురించి చెప్తున్నాడు, వారు సిలువుకు శత్రువులు, సిలువుకు శత్రువులు. చూడండి, ఈరోజు ఇది అన్య జనాంగం గురించి ఇక్కడ మాట్లాడటం లేదు, ఇది సంఘం కొరకు మాత్రమే మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మూలవచనంలో స్పష్టంగా విషయాన్ని చెప్పాడు. ఏమని చదివాము అక్కడ? అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అనేకులు సంఘానికి తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు క్రీస్తు సంఘములో
మనం కూడా ఎంతమంది ఆయనకి శత్రువులుగా ఉన్నాం, ఎంతమంది ఆయనకి మిత్రులుగా ఉన్నాము అనేది జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. అయితే ఇక్కడ అతిశయిస్తున్నారంట. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయాన్ని ఒకసారి చూడండి. ఈ శత్రువులు ఎలా ఉంటారో తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్య భాగం. దేవుని కంటే వీరు ఎలా ఉంటారో తెలుసా? సంఘంలోనే ఉంటారు. వీళ్ళు బాప్తీసం తీసుకున్న వారే, వీరు రక్షణ పొందుకున్న వారే. వీరి సిలువ శత్రువులు అంటే వారు ఎలా ఉంటారో మనకు అర్థం కావాలి. సిలువ శత్రువులు అనగానే మేము సిలువుకి శత్రువులం కాదు, మేము మిత్రులమే అని చెప్తాం. ఆ లక్షణాలు తెలిస్తే మనం శత్రువులుగా ఉన్నామో మిత్రులుగా ఉన్నామో మనకు అర్థమైపోతుంది. చదవండి. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమిస్తారంట. వారంటే దేవుని కన్నా వారి కడిపే వారు దేవుడు అంటున్నాడు కదా. దేవుడి కన్నా ఎక్కువగా ఈ దేని ప్రేమిస్తాడు అంటే సుఖంగా ఉండాలి. నేను సుఖంగా ఉండాలి. దేవుడి సన్నిధిలో మనం గడిపి దేవుని యొక్క ప్రత్యక్షతలు చూసి దేవునికి ఇంకా దగ్గరగా ఆత్మీయంగా ఎదగాలని ఆలోచనలు ఉండవంట. వారు ఎప్పుడు సుఖంగా ఉండాలి, ఏ శ్రమ పడకూడదు, ఏ కష్టపడకూడదు అని వారంట దేని గురించి ఆలోచన చేస్తారంట? దేవుని కంటే సుఖాన్ని అనుభవించటానికి దాన్ని ఎక్కువగా సుఖాన్ని ప్రేమిస్తారంట. పైకి భక్తి గల వారి వలె ఉండి భక్తి కలిగిన వారిగానే ఉంటూ దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. దేవుని శక్తిని మాత్రం వారు ఆశ్రయించరు. పైకి భక్తిగానే ఉంటామంట. వీరు ఏం కోరుకుంటారు? సుఖానుభవం. నేను సుఖంగా ఉండాలి, దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుడికి ఇష్టంగా జీవించాలి, దేవుడి యొక్క ఆలోచన ప్రకారం నడవాలి అనుకోరంట. వీరు ఎప్పుడు కూడా కంఫర్ట్ని చూస్తారంట. నేను చక్కగా ఉన్నానా, నేను బాగున్నానా, నా పిల్లలు బాగున్నారా, నా కుటుంబం బాగుందా, తిండి ఉందా, పనుకుంటానికి ఉందా, తిరగటానికి ఉందా అని వీటి గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటారంట. వీరే సిలువకి శత్రువులు. సుఖానుభవాన్ని ఎక్కువగా కోరుకునేవారంట. అక్కడేమన్నాడు? పైకి భక్తి గల వారి వలె ఉండి భక్తి కలిగిన వారిగానే ఉంటారంట. కానీ ఏ పరిస్థితి వచ్చినా దాని శక్తిని మాత్రం ఆశ్రయించరు. పైకి భక్తిగానే ఉంటారు, కష్టం వచ్చినప్పుడు ఆ శక్తిని ఆశ్రయించి ప్రభు దగ్గరికి వారు వెళ్ళలేరు. ఎందుకంటే మొదటి నుండి సిలువుకి శత్రువులు కదా వీరు వెళ్ళినా కూడా వారికి దొరకదు, వారు ఆ ప్రదేశానికి కూడా వెళ్ళరు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. పైకి అందరూ భక్తులమే, అందరం బైబిల్ పట్టుకుంటాం, అందరూ తెల్లటి వస్త్రాలు ధరించుకుంటాం, అందరూ చక్కగానే ప్రభుని కీర్తిస్తాం, అందరూ సువార్త ప్రకటిస్తాం, అన్నీ చేస్తాం, పైకి భక్తులే. కానీ దేవుని యొక్క శక్తిని మాత్రం వారు ఆశ్రయించరంట. వారికి ఎప్పుడు సుఖానుభవం కావాలి. దేవుడి మందిరానికి వచ్చినా సరే, ఏం చేసినా సరే వారికి లాభము ఎలా ఉంటుందో ఆ లాభం వైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతారు. అది దేవుడికి నచ్చినా నచ్చకపోయినా అనవసరం. యేసు ప్రభు ఇష్టమే, కానీ సిలువ అయితే మాకు ఇష్టం లేదు. వాటన్నిటిని మానుకోవటం మాకు ఇష్టం లేదు, వాటన్నిటి సిలువ వేయటం మాకు ఇష్టం లేదు. అవన్నీ లోకం కావాలి, లోకంలో ఉన్నవారు కావాలి, లోకంలో ఉన్నవన్నీ కావాలి నాకు. అవన్నీ అంటే నాకు ఇష్టమే. చూసారా, ఈరోజు ఈ మాటలు ఆలకిస్తున్న మనం కూడా మన జీవితంలో మనం ఒకవేళ శత్రువులుగా ఉన్నామో ఆయనకి మిత్రులుగా ఉన్నామో ఇదిగో మన స్వభావాన్ని చూస్తే మనకే అర్థమవుతుంది. మరొక విషయాన్ని చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3:3 చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్య భాగం. మీరు ఇంత అవివేకులైతిరా మొదట ఆత్మానుసారంగానే మీ భక్తిని ప్రారంభించారు కదా. తొలి దినాల్లో నువ్వు రక్షణ పొందుకున్నప్పుడు చక్కగా నేను దేవుడు ఏం చెప్తే అదే చేస్తాను, కానీ దేవుడికి నచ్చంది నేను చేయను అన్నావు. నేను దేవుడి కొరకు రోషం కలిగి జీవిస్తాను, దేవుడికి ఇష్టం లేని మార్గాలు నేను నడవను అని చెప్పావు. మొదట ప్రారంభం ఎలా ఉంది నీది? ఆత్మానుసారంగానే ఉంది.
ఇప్పుడు శరీరానుసారముగా శరీరం ఏం చెప్తుందో, శరీరం ఏం కోరుకుంటుందో ఆ శరీరాన్ని అనుసరించి పరిపూర్ణులగుదురా. దేనిలో పరిపూర్ణం అవుతున్నామంట మనం? శరీర క్రియల విషయంలో పరిపూర్ణమంట, ఆత్మ విషయంలో పరిపూర్ణము కాదంట. మొదటి దినాల్లో ఆత్మ విషయంలో పరిపూర్ణము, ఇప్పుడు ప్రజెంట్ ఈ దినాలు వచ్చేసరికి దేనిలో పరిపూర్ణమైపోయాం? శరీర విషయంలో పరిపూర్ణమైపోయాం. ఇంత అవివేకంగా ఉన్నారు ఏంటి అంటున్నాడు, ఇంత అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నారు ఏంటి అంటున్నాడు. యేసు ప్రభు కలువరి శిలువలో నీ కొరకు మరణించాడు కదా, ఆ శిలువ దేని కొరకు నీకు అర్థమైంది కదా. ఏ విషయం గురించి ఆయన శిలువ వేయబడ్డాడు, మరలా ఎందుకు అదే పనులోకి వెళ్ళిపోతున్నావు నువ్వు? గమనించండి సంగమా, ఈ విషయాలు ఒకవేళ నీకు అర్థం కాకపోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం తెలియచేస్తున్నాడో మనం గమనించకపోతే మన శిలువకు శత్రువులుగానే మిగిలిపోతాం. చాలా నష్టాన్ని మనం చూడబోతూ ఉన్నాం. ప్రారంభం అలా ఉంది. దినాలు గడుస్తున్నప్పుడు, నెలలు గడుస్తున్నప్పుడు దేనిలో పరిపూర్ణతలోకి రావాలి? భక్తిలో ఇంకా పరిపూర్ణత కావాలి కదా. కానీ ప్రారంభంలో భక్తిలో పరిపూర్ణమంట. ఏమన్నాడు అక్కడ? మొదట ఆత్మీయతలో ఆరంభించి మంచిగా ఉన్నాం, ఆత్మీయతలో బాగా ఉన్నాం మొదటి దినాల్లో. ఈ చివరి దినాలు వచ్చేసరికి శరీరానుసారంగా పరిపూర్ణమైపోతున్నామంట. శరీర విషయంలో పరిపూర్ణమైపోతున్నాం, శరీరక ఆశలు తీర్చుకునే విషయంలో పరిపూర్ణమైపోతున్నాం, శరీర కోరికలు వెంబటి వెళ్ళటానికి పరిపూర్ణమైపోతున్నాం. చాలా మీరు గమనించండి, ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో నేనైనా మీరైనా ఎవరైనా సరే ప్రారంభం కన్నా ముగింపు గొప్పది. ప్రారంభం బాగా ప్రారంభించాం అందరం కూడా, కానీ ముగింపులోకి వచ్చే వరకు కూడా అదే విధంగా ఆ ప్రారంభ దినాల్లో ఎలా ఉన్నామో ముగింపు దినాలు వచ్చేసరికి దానిలో ఒక పైమెట్టుకు వెళ్ళాలే కానీ కిందకి దిగజారిపోయే స్థితికి మనం వెళ్ళిపోకూడదు. సంఘంగా మనం సరి చేసుకుంటామని మనందరం కూడా ఒకవేళ దీన్ని ఎరిగి, అయ్యో నేను సిలువుకి శత్రువులు అయిపోయానే, కానీ ఈ రోజు నుంచి సిలువుకి మిత్రులుగా, సిలువుని ప్రేమించేవారిగా, నేను ప్రభు కొరకు జీవించేవారిగా ఉండాలి అని మన మనస్సులో మార్చుకోవాలి అని దేవుడు మనందరితో ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నిజంగా అందరి జీవితాల్లో కూడా చూడండి, ప్రభు నమ్ముకున్న దినంలో ఎలాంటి అడుగులు వేసామో చూడండి, ఎలాంటి తీర్మానాలు చేసుకున్నామో చూడండి, ఏ విధంగా దేవుడితో ఉంటానని కమిట్మెంట్ అయ్యామో చూడండి. ఈరోజు ఏ కమిట్మెంటు లేదు, తగ్గిపోయాయి. అందరం కూడా వారి కడుపే వారి దేవుడు. వాళ్ళ సౌఖ్యాన్ని చూసుకోవటం, వాళ్ళ కంఫర్ట్ చూసుకోవటం. అయ్యా ప్రభు అలా చేయొద్దన్నాడు, అవన్నీ కుదరవు. ప్రభు లోకంలో కలవద్దన్నాడు, ఇప్పుడు అవన్నీ తొలి దినాల్లో అయ్యాయి. ఇప్పుడు అంతా కూడా కలిసిపోయి సిలువుకి శత్రువులుగా దేవుడి వద్దన్నవన్నీ చేసుకుంటూ, వద్దన్న పనులన్నీ చేసుకుంటూ క్రీస్తుకు శత్రువులు అయిపోయాం. ప్రారంభం బాగుంది అంటున్నాడు, ముగింపు అనేది బాగోలేదు. శారీరకమైన ఒక కోరికలు తీర్చుకునే విషయంలో నువ్వు పరిపూర్ణుడు అయిపోయావు అని తెలియజేస్తున్నాడు. ఒకసారి ఆలోచన చేస్తే మన శత్రువులమా, క్రీస్తు సిలువకి మిత్రులమా అనే విషయాన్ని మనం పరిశీలన చేయాలి. చూడండి, ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఆ కింద ఫిలిప్పీ పత్రిక మనం 18వ వచనం చదివాం, 19వ వచనం చదివాం, 20వ వచనం కూడా చదువుదాం. మన పౌరస్థితి తీశారమ్మా, మూలవాక్యంలోనే మన 18వ వచనము ధ్యానించాం, 19వ వచనం ధ్యానించాం, 20వ వచనానికి వద్దాం. మన పౌరస్థితి, సిలువుకి మిత్రులు ఎలా ఉంటారో చూడండి. ఇప్పుడు శత్రువుల గురించి చూసాం, శత్రువులు ఎలాంటి మనస్తత్వాలు ఉంటాయో చూసాం. సిలువు యొక్క మిత్రులు, సిలువుని ప్రేమించే వ్యక్తి ఎలా ఉంటాడో చూడండి. మన పౌరస్థితి పరలోకమునందున్నది. మన పౌరస్థితి, మన సిటిజన్షిప్ ఎక్కడుందంట? పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము, ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుడు నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. వీరు సిలువుకు మిత్రులు
ఏం కనిపెట్టుకుంటారంట? వీళ్ళకి ఏం తెలుసు అంటే మన పౌరస్థితి ఇక్కడ కాదు. కనుక వారు సిలువకి శత్రువులు ఎవరు? వారు బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభము అనుకున్న భక్తులు వీరు. చూశారా, ఆలోచించారా? ఏమని? మన పౌరస్థితి పరలోకమందుంది. పౌరస్థితి అంటే సిటిజన్షిప్, అంటే ఆ దేశవాసులం మనం. ఆత్మీయులకు బాగా ఏమర్థమవుతుంది అంటే మనం ఇక్కడ వారం కాదు, ఇక్కడ యాత్రికులుగా వచ్చాం, కొద్ది దినాలే, ఈ యాత్రను ముగించుకొని మనం వెళ్ళిపోబోతున్నాము అనే ఒకే దృష్టితో ఉండి శరీర సంబంధమైనవి సిలువుకి శత్రువులుగా కాకుండా, సిలువులో ప్రభు దేని కొరకైతే మరణించాడో నేను కూడా ఆ విషయంలో సిలువ వేయబడ్డాను, ఇక జీవించువాడును నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే ఇక నుంచి జీవిస్తాడు అని వారు మాట్లాడతారు. మన పౌరస్థితి ఆ పరలోకంలో ఉంది, ఇక్కడ వారం కాదు మనం. ఇది ఎంతమంది గ్రహిస్తున్నాం చెప్పండి? ప్రారంభంలో అనుకున్నాం పౌరస్థితి ఇది కాదు అక్కడ అని. ఈరోజు భక్తిలో ఇంకా ఎదగవలసిన మనము చివరి దినాలు వచ్చేసరికి పౌరస్థితి ఇదే, మనం ఇక్కడే సంపాదించుకోవాలి, దీనిలోనే పరిపూర్ణ అవ్వాలి అనే ఒక ఆలోచనలోనికి మారిపోయారు. అందుకే అక్కడ ఒక మాట వాడాడు, ఏమన్నాడు? ఇంత అవివేకులైతిరా. వివేచన లేని వారిగా ప్రవర్తిస్తున్నారా మీరు? మొదటి దినాల్లో పౌరస్థితి అక్కడుంది అని చెప్పావు, నేను దాని కొరకే గురి పెట్టుకొని ప్రయాణం చేస్తున్నాను అని చెప్పావు, లోకంలోదంతా పెంటగా ఎంచుకున్నాను అని చెప్పావు. ఈరోజు ఏం చెప్తున్నావు? మన పౌరస్థితి ఇదే, నా కడుపే నా దేవుడు. మనము శరీర సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టి ఆత్మ సంబంధమైన విషయాలకి మనం దూరం అయిపోతున్నాము అని పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇది సిలువుకి మిత్రులు ఇవి ఎలా ఉంటారు, సిలువుకి శత్రువుల యొక్క మనస్తత్వాలు అలా ఉంటాయి. సిలువు యొక్క మిత్రుల యొక్క, సిలువుని ప్రేమించే వ్యక్తులు ఈ విధంగా, నా కొరకు ప్రభు కలువరి సిలువలో మరణించాడు, నేను కూడా పాప విషయంలో చనిపోయాను, ఇక్కడి నుంచి ప్రభు కొరకు నేను జీవిస్తాను అనే విధంగా వెళ్తూ ఉన్నా. చూడండి ఒక్కసారి చివరి మాటగా గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వాక్య భాగం. క్రీస్తు యేసు సంబంధులు, అది యేసు క్రీస్తు పిల్లలు ఎలా ఉంటారో చెప్తున్నాడు. క్రీస్తు యేసు సంబంధులు, గలతీ పత్రిక 5వ అధ్యాయము 24వ వాక్య భాగం. క్రీస్తు యేసు సంబంధులు, యేసు క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోను, దాని కోరికలు, శరీర కోరికలు ఉంటాయి కదా, శరీర కోరికలు ఏమనగా ఉన్నాయా లేదా? శరీర కోరికలు ఉన్నాయి. క్రీస్తు సంబంధులు అయితే, అంటే సిలువ సంబంధులు అయితే, సిలువను ప్రేమించేవారైతే, ఇక చాలా క్లియర్గా చెప్తున్నాడు. యేసు క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోను, దాని కోరికలతో, దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. వారు ఏం చేస్తారో తెలుసా? వారు సిలువ వేసేసుకున్నారంట. క్రీస్తు యేసు సంబంధులు, సిలువుని ప్రేమించేవారు, వారు కూడా యేసుక్రీస్తుని ఏ విధంగా సిలువ వేశారో వీరు కూడా అంట సిలువ వేసుకుంటారంట. శరీరేచ్ఛలకి, శరీరంలో కోరికలకి రానివ్వరంట. శరీరం చెప్తుంది ఆ పాపం చేద్దాం, అది చేద్దాం, వాళ్ళదేదో ఆశిద్దాం, ఏదో చేద్దామని ఈ శరీరము, అతిశయము, గర్వము అన్నీ ఈ శరీరంలో వస్తున్నప్పుడు వాటన్నిటికీ సిలువ వేసి, నేను మన పౌరస్థితి అక్కడుంది, ఇక్కడ కాదు, ఇక్కడ యాత్రికులమే, కొద్ది దినాలు మన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం, మనకి ఇవన్నీ వద్దు. అబద్ధాలు, మోసం, చెడు క్రియలు, పాపము క్రియలు ఇవన్నీ చేసుకొని ఎందుకు మనం నశించిపోవటం అనే ఒక ఆలోచన మనలో రావాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చదువుదాం ఇప్పుడు మరలా. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోను దురాశలతోను సిలువ వేసి వేస్తారు కాదు, సిలువ వేసి ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ సిలువ వేసేశారు. వారు క్రీస్తు సిలువకు మిత్రులు, క్రీస్తు సిలువకు మిత్రులు.
అంటే సిలువుని ప్రేమిస్తున్నారు. నా కొరకు మరణించాడు ప్రభు, నా పాపాల నిమిత్తం మరణించాడు, నేను కూడా ఈ పాప విషయంలో చనిపోతున్నాను, ఈ శరీర కోరికలకి నేను సిలువ వేస్తున్నాను, ఇక జీవించేవాడిని ఇదిగో నేను కాదు, నాలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ప్రభువే ఇక్కడుండి జీవిస్తాడు, ఆత్మ ఎలా చెప్తే నేను అలా జీవిస్తాను అని సిలువుని ప్రేమించేవారంట. ఆల్రెడీ వారు శరీరమును దాని ఇచ్చలతో కూడా వారు సిలువ వేసుకున్నారు. కనుక ఇక వారి జీవితంలో కూడా ప్రభువుని అనుసరించి ప్రభుకి ఇష్టంగానే వారు జీవిస్తారు. మన శత్రువులుగా ఉన్నామా, సిలువకు మిత్రులుగా ఉన్నామా? ఈరోజు మనందరితో మాట్లాడుతూ మూలవాక్యాన్ని ఒక్కసారి టచ్ చేసుకొని ముగించి వేద్దాం. అనేకులు సిలువకు క్రీస్తు సిలువకు, అనేకులు అంట. మళ్ళీ మరి అనేకులు ఎంతమంది ఉన్నామో, అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చాలా సార్లు మీకు చెప్పాను, మీరు శరీర క్రియలు విడిచిపెట్టండి అని ఇంతకుముందు అనేక మారులు చెప్పాను. ఇప్పుడు కూడా ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఏడుస్తున్నాడంట. దేవుడు ఆత్మ ఎంత దుఃఖపడతాడో తెలుసా? నా విషయమైనా నీ విషయమైనా. ఒకవేళ మనం కూడా చాలా విషయాల్లో తప్పిపోతూనే ఉన్నాం, అందుకే ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు కూడా ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఎందుకంటే రేపు ఆ నిత్యత్వంలోనికి మనం నిత్యత్వంలో నుంచి జారిపోతాము అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు కన్నీటితో, బాధతో, దుఃఖముతో, వేదనతో, మీరు అనేక మంది సిలువుకు శత్రువులు అయ్యారు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. సిలువుకు శత్రువులుగా కాకుండా ఈ రోజు నుంచి సిలువుకి మిత్రులుగా ఉండాలి అంటే ఇదిగో చివరిగా చెప్పాడు, క్రీస్తు యేసు సంబంధులైతే శరీరమును దాని కోరికలతో కూడా సిలువ వేసి ప్రభు కొరకు మన ముందుకి ప్రయాణం చేద్దాం. అలాంటి కృపా ధన్యత దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్.